వెల్కమ్ టు అవర్ ఛానల్. గడిచిన కొద్ది రోజుల నుంచి తనుజ గారు అలానే దివ్వెల మాధురి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కటింగ్ ఇష్యూ గట్టిగా కాస్త రాచుకుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వాటి మీద దివ్వెల మాధురి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇష్యూ మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్లోకి వెళ్దాం. హలో సార్. సార్, ఇప్పుడు ఏంటి సార్ ఇష్యూ మీద రెస్పాండ్ అయినట్టు కూడా తెలుస్తుంది, ఏంటి? తనూజ బర్త్డేకి సంబంధించి తిరుమల కొండ మీద కేక్ కట్ చేశారనే మీద నెటిజన్స్ చాలా ఫైర్ అయ్యారు, ట్రోల్స్ చేశారు. కొండ మీద కేక్ ఎలా లేదు, ఎందుకంటే ఒకవేళ కేక్ ఎలా ఉంటే అక్కడ దొరికే తినుబండారాలు షాపుల్లో కానీ లేదంటే హోటల్స్లో కానీ కేక్ దొరకాలిగా. బట్ కేక్ దొరకలేదు. ఎందుకు కేక్ అంటే కేక్ ఖచ్చితంగా చాలామంది ఎగ్లెస్ కేక్ అంటారు, కానీ అది ఇంపాసిబుల్ అని. అంటే నాకు తెలిసిన ఒక బేకరీ ఫ్రెండ్ చెప్పాడు. కాబట్టి ఎగ్లెస్ కేక్ అని అంటారు, కానీ దానికి కూడా ఒక రకమైన పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్తో చేస్తారంట. ఆ పౌడర్లో కూడా ఎగ్ కంటెంట్ కలిస్తే కానీ కేకు ముక్కలాగా నిలబడదు. సో అది నాన్ వెజ్గా గుడ్డుని ట్రీట్ చేస్తారు కాబట్టి కొండ మీదకి నాట్ అలౌడ్. అది ఎంతమందికో తెలిసిన విషయమే చాలామందికి. ఇప్పుడు చాలామంది వాదిస్తున్నారు గుడ్డు దాంట్లో జీవం ఉండదు కాబట్టి అది దాన్ని ఏమంటారు, గుడ్డు నాన్ వెజ్ కాదని వాదిస్తారు. అలాగైతే ప్రతి జీవిని కూడా చంపేసిన తర్వాత జీవం ఉండదుగా, దాన్ని తిని వచ్చేది నాన్ వెజ్ అయిపోతుందా? కాదు కదా. సో ఇట్లాంటి సందర్భాల్లో దాన్ని అవాయిడ్ చేశారు. మరొకటి, కొండ మీదకి మ్యాచ్ బాక్సు, లైటరు, వాటర్ హీటరు, కొంతమంది ట్రాన్స్పోర్టు ఎలక్ట్రికల్ కుక్కర్లు లేదా గ్యాస్ బండ్లు పెట్టుకొని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ తిరుపతి వెళ్తారు, అక్కడ నుంచి అరుణాచలం ఇవన్నీ వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు బస్సులో పెట్టుకుని ఎక్కడెక్కడ ఆగి వండుకుంటుంటారు. సో కొండ మీదకి అది నాట్ అలౌడ్. మన కింద చెక్కింగ్ పాయింట్లు ఆపేస్తారు, కాదంటే కింద ఉంచేస్తారు. రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు వెళ్ళి. సో అట్లాంటి పరిస్థితుల్లో దేన్ని అగ్ని రాజేసేది లేదా ఎలక్ట్రికల్గా పరంగా పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే లాంటివి వేటిని కూడా కొండ మీదకి అనుమతించబడదు. మరి వీళ్ళు క్యాండిల్స్ ఎలా అనుమతించారు, ఎలా తీసుకొచ్చారు, దాన్ని ఎలా వెలిగించారు? అంతే కదా. ఇప్పుడు కొండపైన అదేమైనా దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అలాంటి వాటిలో అయితే మ్యాచ్ బాక్స్లో లేదా స్టవ్లో సిలిండర్లు ఉంటాయి. కొండ మీద విడిది హౌసుల్లో ఎక్కడే ఉండవుగా, మనం సొంతంగా వండుకోవడానికి ఏం ఆప్షన్ ఉండదుగా. సో మరి ఎలా వెలిగించారు ఆ క్యాండిల్ని? సో ఇవన్నీ తప్పులే. ఇవన్నీ గమనించారు కాబట్టి ట్రోల్స్ చేశారు భక్తులు, నెటిజన్స్. అది తప్పే. కాకపోతే దీంట్లో తప్పు ఎక్కడుంది? మాకు అలా చేయాలని తెలియదు, నేను పరమభక్తుడిని. పరమభక్తుడు తప్పు లేదు, అక్కడ తనూజాని లాగొద్దు, మేమే చేసాం, ఆమెకేం పాపం. ఇప్పుడు తనూజాని ఎవరేమనట్లే, మరలా దివ్యెల మాధురి గారిని, దువ్వాడ శ్రీనివాస్ గారినే అంటున్నారు. మీకుండే ఇన్ఫ్లుయెన్స్ బట్టి, మీరు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి మేం పర్లేదు తీసుకురా, మన చేద్దాం, మందెవడు ఆపుతాడు, మందెవడు చెక్ చేస్తాడనే ధైర్యంతో కదా పైకి తీసుకెళ్లారు. అప్పుడే కదా ఇది దొరికింది. పైపెచ్చు వీళ్ళు చేసుకున్నారు సైలెంట్గా. ఎందుకు గొప్పగా సోషల్ మీడియాలో పెట్టాలి ఫోటోలు కదా? ఎందుకు ఆ బిల్డప్? ఎంతకుముందు ఆవిడెవరు, యాంకరు శివజ్యోతి గారు. మరి ఆవిడ కూడా ఇంకేమో బయట ఎక్కడో వీడియోలు పెట్టుకోవచ్చు కదా. మీకు ఎక్కడ జనాలు మర్చిపోతున్నారని భయం కలిగినప్పుడు, లేదా జనాలు మనల్ని గుర్తించరేమో, మన నేమ్ ఫేమ్ తగ్గిపోతుందేమో అని ఆందోళన కలిగినప్పుడు మీరు ఇంకెక్కడైనా వీడియోలు చేసి పెట్టుకోండి. గోవాలోనో, వైజాగ్ బీచ్లోనో, లేకపోతే ఇంకా హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఎక్కడో ట్యాంక్ బండ మీద వీడియోలు తీసి పెట్టుకోండి. అక్కడ స్వామివారి కొండ మీదే ఈ ప్రసాదం గురించి వ్యంగ్యంగా ఎటకారము, కుళ్ళు జోకులు అవి మళ్ళీ పెట్టడము. కుళ్ళు జోకులు చేయొచ్చు, మీ ఫ్రెండ్స్తో మీరు అలాగే ఉండొచ్చు. మీ ఫ్రెండ్సో, రిలేటివ్సో, దగ్గర వాళ్ళు, బంధువులు చేయండి, వీడియోలు తీసుకోండి, మీరు జ్ఞాపకార్థంగా ఉంచుకోండి. దాన్ని ఎందుకు పెట్టాలి? ఆ తర్వాత ఇంకో అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్, ఆవిడెవరో గీతురాయ్. ఆమె ఒక బిగ్ బాస్ చేసి, ఒక 2 టిక్ టాక్ వీడియోలు చేసి అయినసరికి ఇంకా ఫేమ్ వచ్చేసరికి ఆమె ఇప్పుడు కొండ మీద గోవింద పాటతో మళ్ళీ ఎటకారం. మళ్ళీ అక్కడ ఆవిడ ఎందుకు చేయాలి? ఆల్రెడీ దివ్యెల మాధురి లాంటి వారి వ్యవహారం, ఇంతకుముందు దివ్యెల మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు పెళ్లికి ఆ భార్యతో విడిపోయి వచ్చిన తర్వాత కొండ మీద ఏవో రీల్స్ చేశారని అప్పుడే పెద్ద ఇష్యూ అయింది. ఏది, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2024 స్టార్టింగ్లో, అదే ప్రభుత్వం వచ్చిన కొత్తలో. మరి అది తప్పని తెలుసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు అవే వీడియోలు ఎందుకు పెట్టాలి? దాన్ని తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలాగా ప్రతిసారి ఎందుకు పెట్టాలి? వేరే మీకు వీడియో చేయడం తప్పనట్లేదు, రీల్స్ చేయడం తప్పనట్లేదు, మేము పోస్ట్ చేయడం తప్పనట్లేదు. కొండకి తిరుమలకు సంబంధించింది ఎందుకు పోస్ట్ చేయాలి? కరెక్ట్ కాదు కదా. సో అవి తెలిసి కూడా మళ్ళీ చేసి
ఒక వివాదం లాగా వచ్చి దాని తర్వాత మేము తప్పు అయిపోయింది. ఆ శివజ్యోతి గారు ఎవరు ఆవిడ మళ్ళీ తర్వాత నేను మామూలుగా చేశాను, అది మనోభావాలు దెబ్బతిన్నాను కాదు అని మళ్ళీ చెప్పి ఆవిడ సారీ చెప్తూ వీడియో పెట్టింది. అలా ఎందుకు చేయాలి, మళ్ళీ వీడియో ఎందుకు పెట్టాలి అంటే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్. రామ్ గోపాల్ వర్మ గారు కూడా చాలా డిఫరెంట్ పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉంటారు. సో ఆ కోవకు చెందినవైన ఇవన్నీ కూడా అంటే అవునేనే అనిపిస్తుంది నాకైతే. మరి లేకపోతే మీరు రోల్స్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, అక్కడ వద్దు అని టీటీడీ వాళ్ళు హెచ్చరించినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు ఈ సోకాల్డ్ గీతురాయి, శివజ్యోతి గారు, లేకపోతే ఇప్పుడు దివ్యల మాధురి గారు, దానికి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారు పెద్ద కౌంటర్లు. మళ్ళీ ఎక్కడ బిఆర్ నాయుడు గారి వీడియోలో తప్పు లేనప్పుడు ఈ కేక్ కటింగ్ లో తప్పు ఎక్కడుంది, నేను స్వామివారి పరమ భక్తుడిని, నేను చూసారు ఎప్పుడు బొట్టు పెట్టుకొని ఉంటాను అని ఆయన కామెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా మరి వీళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఎవరి విజ్ఞత కాదు, వదిలేయడమే, మనం ఏం చెప్పలేము. దీంట్లో తనుజ గారి మీద కూడా కాస్త ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? తనుజ మీద కూడా ఎఫెక్ట్ పడింది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ మరలా కెమెరా ముందుకు వచ్చి ఆమెదేం తప్పు లేదు, కేవలం మాదే, మేము పిలిపించి ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ కటింగ్ పెట్టాం తప్ప ఆమెదేం తప్పు లేదన్నారు. అదొక థ్యాంక్ గాడ్. ఇంకా ఆమె సేఫ్, ఎందుకంటే బిగ్ బాస్లో ఆమె విన్నర్ అవ్వకపోయినా కూడా ఆమెకంటూ ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది ఆమె మీద. చాలా మంది అభిమానులు పెరిగారు. సో ఈ నేపథ్యంలో ఆమె అంటే చాలా ఇష్టపడే వాళ్ళు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం కాకుండా ఇది మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆవిడకి సంబంధం లేదు అని చెప్తున్నారు. సో అదొక థ్యాంక్ గాడ్. కాకపోతే వీళ్ళు ఇలా చేసి వీడియోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సర్ప్రైజ్ మళ్ళీ తిరుమల కొండ మీదే చేశాము అని పెట్టడం, పోస్ట్ పెట్టడం, హ్యాష్ ట్యాగ్ పెట్టడం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, చాలాసార్లు ప్రవచనకర్తలు కూడా అదే చెప్తారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఫస్ట్ దర్శనంకి తిరుమలకు వెళ్దాం అనుకుంటారు. తిరుమల కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద ఎటువంటి పనికిరాని కార్యక్రమాలు చేయకూడదంట. కొండ అంత ప్రశస్తమైనది, చాలా తప్పు అంటది. చాలామంది మనం బయటికి వెళ్తే ఇప్పుడు వాళ్ళు ఏదో ఉన్నారు, ఊటీ, కొడైకెనాల్, గోవా తిరగచ్చు, విదేశాలు, యూరోపియన్ కంట్రీ, మలేషియన్ ట్రిప్, సింగపూర్ ఇవన్నీ తిరగచ్చు. కానీ తిరుమలకు వెళ్ళిన మాత్రం కొండ మీద ఉన్నంత వరకు పద్ధతిగానే ఉండాలి. కొండ దిగిపోయాక మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన జంట అయినా ఎవరైనా సరే అట్లాంటివి చేసినా కూడా చాలా అపచారము అని శాస్త్రాల్లో ఉందటది. మొన్న ఎవరో వీడియో చేసి చూసినా కూడా పెట్టాను. అంటే సోషల్ మీడియా వచ్చి ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు మెల్లమెల్లగా తెలుసుకునే ప్రయత్నం, అంటే చెడు ఉంది మంచి ఉంది సోషల్ మీడియా వల్ల తెలుస్తుంది. బట్ మంచిని గ్రాస్ప్ చేసుకోవచ్చుగా, చెడుని గ్రాస్ప్ చేసుకున్నంత ఈజీగా మంచిని గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళే అబాస్పాలు అవుతున్నారు. దానివల్ల కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే మన గురించి చక్కగా వీడియోలు వైరల్ అవుతున్నాయి, మన గురించి హాట్ టాపిక్ అందరూ మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో, అందుకే ఇవన్నీ తెలిసినా మళ్ళీ వైరల్ చేస్తున్నారేమో నా అభిప్రాయం. మనకి అది వాళ్ళ ఇష్టం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.